జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. వై అబ్రహామిక్ రిలీజన్స్ ఫెయిల్డ్ ఇన్ కన్వర్టింగ్ హిందూస్ 100%. భారతదేశం లోపల 100% హిందువులను సనాతన ధర్మాన్ని అవలంబించేటటువంటి భారతీయులను పూర్తిగా తమ మతాలలోకి మార్చుకోవడం లోపల పాషండ్ల మతాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 2 పెద్ద పాషండ్ల మతాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? 100% వాళ్ళు ఫెయిల్ అయినరు. కొంత సక్సెస్ అయినరు అంతే తప్ప, లిటిల్ పర్సెంటేజ్ తప్ప. అది 1000 years యుద్ధాల ద్వారా, 1000 సంవత్సరాలు, 800 సంవత్సరాలు వాళ్ళు, 200 సంవత్సరాలు వీళ్ళు. గజనీ గురించి మొదలుపెట్టుకొని బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, డచ్ వరకు ఇంతమంది కలిసి 1000 సంవత్సరాలు పాటు యుద్ధాలు సాగించి కూడా భారతదేశాన్ని కేవలం కొంత డ్యామేజ్ చేయగలిగారు అంతే. 100% వాళ్ళు కన్వర్ట్ చేయడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. భారతీయ సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మాన్ని, మన వేద మార్గాన్ని, మన ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ సంపదను, మన యొక్క కళలను, మన కల్చర్ను, మన ట్రెడిషన్స్ను, మన కన్వెన్షన్స్ను, మన కస్టమ్స్ను పూర్తిగా నిర్మూలించడం లోపల వాళ్ళు ఫెయిల్ అయ్యారు. భారతదేశము 1000 సంవత్సరాలు కూడా యుద్ధాలను తట్టుకొని, దాడులను తట్టుకొని, బానిసత్వాన్ని, పోరాటాలను తట్టుకొని, హింసను తట్టుకొని కూడా ఇంకా పూర్తిగా చావకుండా ఇంకా నిలబడి ఉంది అంటే దాని వెనుక ఉన్న బలం ఏమిటి అనే ఈ 2 ప్రశ్నలకు సమాధానము మనం ఇప్పుడు సమీక్షిద్దామండి. 6 years లోపల పర్షియాను ఇరాన్గా మార్చడం జరిగింది. 15 సంవత్సరాల లోపల అనేక దేశాలు, గల్ఫ్ లోపల, మిడిల్ ఈస్ట్ లోపల, సౌత్ ఈస్ట్ ఏషియాలో పడిన అనేక దేశాలు జస్ట్ 15 సంవత్సరాల లోపల సగం ముస్లిం దేశాలు మారిపోయినాయి. 15 సంవత్సరాల లోపల యూరప్ మొత్తాన్ని క్రిస్టియనైజ్ చేయగలిగినరు. క్రిస్టియానిటీ మొత్తం యూరప్ మొత్తం క్రిస్టియానిటీ చేతిలోకి పోయింది. ఇట్లా చూసుకునేది ఉంటే కేవలం ఒక 50 ఏళ్ళు, 100 ఏళ్ళ లోపల ప్రపంచాన్ని వాళ్ళు దాదాపుగా ఆక్రమించుకోగలిగారు. అన్ని ఖండాల్లో వ్యాప్తి చెంది, అన్ని ఖండాల్లో పట్ల వాళ్ళ దేశాలను పూర్తిగా స్వాధీనం చేసుకొని అక్కడ ప్రజలను పూర్తిగా బానిసలుగా మార్చుకొని వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క మతాలను, వాళ్ళ యొక్క ఆచారాలను, వాళ్ళ విశ్వాసాలను, వాళ్ళ జీవిత విధానాన్ని కూడా పూర్తిగా సంపూర్ణంగా పూర్తిగా నిర్మూలించి కేవలం వాళ్ళ మత రాజ్యాలుగా మార్చుకోవడంలో వాళ్ళు 2 పాషండ్ల మతాలు కూడా సక్సెస్ అయినాయి ప్రపంచం అన్ని చోట్ల కూడా. కానీ ఇండియాలో మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అయితే డ్యామేజ్ చేసి మన సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు సెక్యులరైజ్ చేసిండనమాట. భారతదేశాన్ని సెక్యులరైజ్ చేసి బ్రిటిష్ వాళ్ళను, భారతీయులను దెబ్బ కొట్టాలంటే పూర్తిగా భారతీయుల విద్యా విధానాన్ని డ్యామేజ్ చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, మెకానిక్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళకి హాని చేసుకుంటారు. హిందువులు వాళ్ళకి హాని చేసుకొని వాళ్ళు మానసికంగా బానిసలుగా మారిపోయి కొలోనియలైజ్ అయిపోయి కొలోనియల్ మైండ్ సెట్, సెక్యులర్ మైండ్ సెట్ ఏర్పడి తమ దేశానికి, తమ జాతికి, తమ సంస్కృతికి వాళ్ళు ద్రోహం చేసుకునేలాగా మార్చవచ్చు అని వాళ్ళు ప్లాన్ వేసిండ్రు. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు చాలా మటుకు సక్సెస్ అయ్యారు కూడా. భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా హిందువులు సెక్యులర్ అయిపోయి తమ దేశానికి, తమ ధర్మానికి, తమ సంస్కృతి తామే ద్రోహం చేసుకుంటున్నారు. అందువల్ల ఈ భారతదేశం ఇప్పుడు ప్రస్తుతం బాగా వీక్ అయిపోయింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా వాళ్ళ వారసులే 60 సంవత్సరాల పైన పరిపాలించడం వల్ల ఈ 7 దశాబ్దాల కాలంలో కూడా మన ఇండియా ఎక్కువ డ్యామేజ్ అయింది, డ్యామేజ్ జరిగింది. కానీ వాళ్ళు మనల్ని సక్సెస్ అవుతున్నామని వాళ్ళు అనుకోలే. వాళ్ళు కొంత డ్యామేజ్ చేయగలిగారు. వాళ్ళు అయితే ఎంత సక్సెస్ అవ్వాలనుకున్నారో వాళ్ళు 100% కాలేకపోయినారు. అది వాళ్ళు ఫెయిల్ అయ్యాన సంగతి వాళ్ళు తెలుసు, కాకపోతే వాళ్ళు బయటికి చెప్పారు. ఎందుకంటే హిందువులను మోసం చేయాలనుకొని వాళ్ళు మేము బాగా సక్సెస్ అయ్యాము, మేము బాగా ముందుకు పోతున్నాము అన్నీ వాళ్ళు ఇంకా గొప్పలు చెప్పుకుంటారు. ప్రజలు హిందువులను మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన యొక్క అత్యంత ప్రేమ మతము ఇంటింటికి పోయి ప్రేమ సందేశాలను, కరుణామయిని సందేశాలను, ప్రేమ సందేశాలను ఇచ్చేటటువంటి వాళ్ళ లోపల ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి. కుల వ్యవస్థ మాత్రం లేదు, హిందువుల పట్ల కుల వ్యవస్థ ఉందని హిందువులను పొద్దున్న లేస్తే తిట్టిపోసే వాళ్ళ లోపల ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంతగా చిలిపోయారు. ఒకరి ప్రార్థనా మందిరానికి, ఒకరి ప్రార్థనా స్థలానికి ఇంకొకరు వెళ్ళరు. వాళ్ళ లోపల ఇప్పుడు మతం మారిన తర్వాత కూడా, మతం మారిన హిందూయిజాన్ని ఇచ్చిపెట్టి మతం మారిన తర్వాత కూడా అదే ఆ కులాన్ని పెట్టుకునే పాకులాడుతుంటారు. ఆచార వ్యవహారాలు పూర్తిగా వదిలించలేకపోయారు.
ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రజలు మారతలేరు, పూర్తిగా వాళ్ళ దానికి వస్తలేరు అని చెప్పి యేసు మాల, యేసు అష్టోత్తర శతనామార్చనలు, యేసు శతనామార్చనం, యేసు పడి పూజ, వాళ్ళకు ధ్వజస్తంభము, వాళ్ళ దానిలో ధ్వజస్తంభం పెట్టుకుంటారు. విగ్రహారాధనని ఖండించే వాళ్ళ బుక్కులో పడ, ఆ విగ్రహారాధన ఖండించబడ్డది. విగ్రహారాధన లేనే లేదు. విగ్రహం అంటే అది భూతాలని, అది 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 విగ్రహాలను నమ్ముకుంటే నరకాన్ని పోతారని వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు మన దాన్ని ఫాలో అవుతారు. 4 చేతులు పెట్టి యేసు విగ్రహాలు తయారు చేస్తారు. ఇటువంటి ఎన్నో చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది అనమాట. శాస్త్రీయ సంగీతాన్ని వాళ్ళు కూడా, శాస్త్రీయ సంగీతాన్ని వాళ్ళు భజనలు, కీర్తనలు మనలాగానే ఇట్లా మొత్తం కంప్లీట్ కాపీ పేస్ట్ చేసుకుంటా మొత్తం దానికి మనకు డిఫరెన్స్ ఏమున్నది అని అయోమయానికి గురి చేసే పడిలాగా పరిస్థితి మారిపోయింది వాళ్ళది. తాళిబొట్టును పూర్తిగా తీసేశారా? ఇప్పుడు మత మారిన మహిళలందరూ తాళిబొట్టు తీసేస్తారా? బొట్టు మానేస్తారా? పసుపు మానేస్తారా? పూలు పెట్టుకోవడం మానేస్తారా? మన వస్త్రధారణ మానేస్తారా? చీరలు మానేసి వేరే విదేశీ వస్త్రాలు వేసుకుంటారా? అంటే సంస్కృతి ఇంత బలంగా రూటుకుపోయి, భారతదేశం సంస్కృతి అని ఇంత బలంగా రూటుకుపోయి లక్షలాది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి కాబట్టి అత్యంత వేలునుకొని పోయి ఉన్నది. దీన్ని పూర్తిగా బెదిరించడం అనేది అత్యంత కష్టమైన విషయం. అది నేచర్తో, ప్రకృతితో ఫైట్ చేయడం లాంటిది అనమాట. దీన్ని పూర్తిగా నిర్మూలించలేక వాళ్ళే క్రిప్టో అయిపోతున్నప్పుడు వాళ్ళు ఇటు హిందువులను మార్చుతున్న క్రమంలో వాళ్ళు కూడా ఎంతో తమ యొక్క కళ్ళుగట్టిన మత విశ్వాసాలను దూరం కోల్పోయి వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళ మతము హిందూ కల్చర్ యొక్క ప్రభావానికి గురైపోయి వాళ్ళ మతం కూడా పూర్తిగా డిఫరెంట్గా మారిపోయింది. ఇప్పుడు వెస్ట్లో ఉన్నటువంటి మత విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మత విధానాలు కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయినాయి. మేరీ మాత విగ్రహాలు, యేసుక్రీస్తు విగ్రహాలు పెద్ద పెట్టి వాళ్ళు కూడా విగ్రహార్థం చేస్తారు. వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, వాళ్ళు దీక్షలు తీసుకుంటారు. వాళ్ళు అయ్యప్ప స్వామి దీక్షలు లాగా వాళ్ళు యేసు దీక్షలు తీసుకుంటారు. ఇట్లా ఇన్ని రకాలుగా ఇవి కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా కట్టుకట్టిన మత విధానాన్ని కోల్పోయి వాళ్ళు కూడా కంప్లీట్గా మన హిందూ కల్చర్ యొక్క ప్రభావానికి గురైపోయి అది బాగా వాళ్ళ యొక్క వీక్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఏంటిది, వాళ్ళు ఏదైతే టార్గెట్ని పెట్టుకున్నారో ఆ టార్గెట్ను సాధించినప్పుడు కంప్లీట్ విఫలమైపోయి ఇప్పుడు హిందువులు, భారతీయ ప్రజలు అనుకుంటారంటే ఇప్పుడు దానికి పెద్ద తేడా ఏమున్నది అనే కాడికి వచ్చింది అనమాట. ఆ 10 ఇది కూడా అది కూడా అట్లనే అదే అలాగే ఉంది, దీనికి దీనిలో డిఫరెంట్ ఏమున్నది అని అనుకునేలాగా తయారైంది. ఇంకొక శాంతి మతం ఉన్నది, కళ్ళు కట్టినటువంటి శాంతి మతము. ప్రపంచంలో మొత్తం వేళ కూడా హింస ద్వారానే వాళ్ళు వ్యాపింపజేసుకుంటూ పోయినారు. అది హిందువులను మార్చడానికి కోసం వాళ్ళు చేసినట్టు ఏంటిది, ప్రతి చోట దర్గాలను పెట్టిరు అనమాట. అంటే అవి దర్గాలు అనేది ఘోరీలు, అవి దర్గా అనే పేరు పెట్టినరు కానీ యాక్చువల్గా ఘోరీలు. అంటే ఏంది, వాళ్ళ పూర్వీకులు ఎవరైతే హింస చేసి బాగా చంపినరో, కాఫీలను హిందువులను చంపినరో వాళ్ళని బుందబెట్టినటువంటి ప్లేస్ను, ఘోరీలను అవి 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 వాటినే ఒక పూజా స్థలాల్లాగా మార్చి, అంటే మొక్కుకునే స్థలాలాగా, వర్షిపింగ్ సెంటర్స్ లాగా మార్చి వాటిని హిందువులను బలవంతంగా హిందువులను చంపుతూ హింస చేస్తూ వాళ్ళు అక్కడ పోయి ప్రార్థన చేసేలాగా, మొక్కుకునేలాగా, స్వీట్లు, పూలు దండలు పెట్టుడు, వస్త్రాధారణలు చేయడము, దాన్ని కప్పడం, సాధారణ ఏదో వస్త్రాలు కప్పడం లాంటివి, పూలు పెట్టడం, స్వీట్లు పెట్టడం, ఇవన్నీ చేసినట్టు. అంటే ఇవన్నీ ఏంది, విగ్రహారాధన చేసినట్టు కాదు ఇది. ఇప్పుడు అలా దానిలో జీవం లేదు, అది అక్కడ విగ్రహం లేదు, ఒట్టి దాని మీద నువ్వు చెద్దరు ఎందుకు కప్తాను, సాధారణ ఎందుకు కప్తాను, స్వీట్ ఎందుకు పెడతాను, పూలదండలు ఎందుకు పెడతాను, దానికి అగరబత్తులు, ఊదిబత్తులు ఎందుకు పెడతాను, సువాసన కోసము, స్వీట్ ఎందుకు పంచుతాను అక్కడ. మరి ఇది దేనికోసం పంచుతున్నట్టు, దాని యొక్క లక్ష్యం ఏంటిది, అది దేనికోసము, దానివల్ల అది 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 ఎవరికి సమర్పణ చేస్తారు, ఆఫరింగ్ ఎవరికి జరుగుతుంది అక్కడ. ప్రపంచంలో ఎక్కడ లేని శాంతి మతంలో ఎక్కడ కూడా లేని కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి, సూఫీ, షియా, కొన్ని ఉంటాయి అన్నమాట. సొంటిది అటువంటిది మాత్రం భారతదేశం మాత్రం 72 ఫిరికేస్ అంటారు అన్నట్టు ఉన్నాయన్నమాట. సెక్ట్స్ ఉన్నాయి, సెక్ట్స్ ఇంగ్లీష్లో పట ఉన్నాయన్నమాట. అన్ని ఫిరికేస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదీయాస్ ఉన్నారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తులు కానీ యాక్సెప్ట్ చేయరు వాళ్ళను. అది కూడా ఉన్నది. ఆగాఖాన్ సొసైటీ ఉన్నది. మరి వాళ్ళ దగ్గర ప్రపంచం చెప్తే ఉన్నది వాళ్ళది, వాళ్ళ దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, చేయరు.
మరి వాళ్ళది వీళ్ళదాన్ని కంప్లీట్గా వాళ్ళది వీళ్ళు నమ్మేదానికి విశ్వాసానికి వీళ్ళ పుస్తకానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. మరి వీళ్ళ పుస్తకాన్ని వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు, కానీ కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి వాళ్ళ నమ్మకాల విశ్వాసాలన్నీ పూర్తిగా. అంటే ఏంటిది, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ హిందూస్ 100%, దే గాట్ కన్వర్టెడ్, they got diluted, their religion, their customs, their belief systems simply got diluted, and they just became very very weak. మన భారతీయ హిందూ మతాన్ని పూర్తిగా కన్వర్ట్ చేయడం అనే ప్రయత్నంలో ఫస్ట్ వాళ్ళు తమ యొక్క కరుడుగట్ట మత విధానాలను పూర్తిగా కూలిపోయి కంప్లీట్గా వీక్ అయిపోయి రకరకాల పొల్యూషన్స్ గురై రకరకాల ప్రభావాలకు గురి అయ్యి రకరకాల పద్ధతులు, ట్రెడిషన్స్, ఆచారాలు, వ్యవహారాలు, ట్రెడిషన్స్, సెక్ట్స్ మార్గాలు తయారైనాయి. వాళ్ళకి కూడా 72 మార్గాలు తయారైనాయి అనమాట. ఒకదాని ఒకరు ఒప్పుకోరు, మళ్ళీ ఒకదాని ఒకరు బాంబులు వేసి చంపుతా అంటారు. మళ్ళీ భక్తి అనేది నిరాకారుడైనటువంటి దేవుడికి భక్తి అనేది ఇట్లా ఏముంటుంది, ఏం చెప్పిందో అది ఫాలో అవ్వాలి కదా బుక్ ప్రకారంగా. భక్తికి తన కాన్సెప్టే ఉండదు. కానీ ఇక్కడ సూఫీ అనే కాన్సెప్ట్ వచ్చింది. అది ఎట్లా వచ్చింది, భారతదేశంలో వచ్చేలాగానే వచ్చింది. భారతదేశంలో ఇక్కడ మన సంతుక మహాత్ములు ఇక కవితలను, భజనలను, పాటలను చూసి ఈ భక్తి మార్గం చాలా బాగుంది, జనాన్ని బాగా అట్రాక్ట్ చేయవచ్చు, స్వార్థంతోనే మన హిందువులను అట్రాక్ట్ చేసి బుల్తా కొట్టించాలనే అట్రాక్ట్తోనే వాళ్ళు కూడా ఖవాలీ సంగీతం అని, సూఫీ సంగీతం అని మొదలుపెట్టి వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రియుడు అని ఆయన ప్రియుడు, నేను ప్రియురాలను అన్నట్టు ప్రేమ గీతాలు పాడటం మొదలుపెట్టిండు. ప్రేమ గీతాలు అంటే దాన్ని సూఫీ సంగీతం దాని పేరు పెట్టి దానికి ప్రాచుర్యం కల్పించారు. ఇండియాలో కూడా అనేక దేశాల్లో కూడా అది ఫేమస్ అయిపోయింది, ప్రాచుర్యం పొందింది అనమాట. అంటే ఏంటిది, ఏదైతే ఒక అసత్యము, సరైన ఆధారం లేకుండా ఉన్నటువంటి ఏ ఐడియాలజీ అయినా సరే, ఏ భావజాలమైనా సరే, అది ఎప్పుడో ఒకప్పటికి అది కొంతకాలం తర్వాత అది దౌర్జన్యం, హింసతోని కొంతకాలము దాన్ని వ్యాప్తి చేసినా అది చివరికి అది నశించిపోతుంది. అది కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోతుంది కంపల్సరీ. అది కంప్లీట్గా కిందికి పోయి నశించిపోయే రోజు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే అది ప్రకృతికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి, నేచర్కి విరుద్ధంగా ఉన్నది కాబట్టి. సనాతన వైదిక ధర్మం ఏది ఉన్నదో అది పూర్తిగా ప్రకృతికి అనుగుణంగా ఉన్నది, నేచర్కి అనుగుణంగా ఉన్నది, నేచర్కి విరుద్ధంగా లేదు. కాబట్టి ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ లేస్తూనే ఉంటుంది. మళ్ళీ లేచి మళ్ళీ దెబ్బలు తిన్నా మళ్ళీ లేచి మళ్ళీ లేచి కాళ్ళ మీద నిలబడి మళ్ళీ ముందుకు సాగుతుంది. ఆ యొక్క లక్షణము ఈ ధర్మంలో ఉన్నది. దానికి కారణము ప్రకృతియే. నేచర్ దానికి విరుద్ధంగా ఏది ఉన్నదో దాన్ని అత్యంత క్రూరంగా నేచరే దాన్ని ఖతం చేసేస్తుంది, దాన్ని ఫినిష్ చేస్తారు. ఎందుకంటే ప్రకృతికి ఆ శక్తి ఉన్నది. ప్రకృతే శక్తే ప్రకృతి కదా, శక్తే శివుడే శక్తి అన్నమాట. యాక్చువల్గా ఈ బలము, శక్తి యొక్క బలము సనాతన ధర్మానికి ఉంటుంది. శక్తి యొక్క తోడు ఎప్పుడూ సనాతన ధర్మానికి ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా నశించబడదు. అది ఈ ప్రపంచం నశించిపోయినా మళ్ళీ గడ్డి మొలిచినట్టు గడ్డి ఎత్తా అంటే మళ్ళీ గడ్డి మొలుతా ఉంటుందా లేదా, అట్లాంటి ధర్మం ఖతం ఎత్తా అంటే మళ్ళీ పైకి మళ్ళీ వస్తూనే ఉంటుంది. మళ్ళీ చెట్టు మొలకలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ పైకి వస్తూనే ఉంటుంది అనమాట. అట్లని నిర్లక్ష్యం వహించరాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీక్ష తీసుకొని కూడా ఆ యొక్క ఘోరీలు దర్గాని పేరుతోనే ఆ ఘోరీలో పోయి సమాధిలో పోయి శ్మశానం అన్నట్టు కదండి, గురి బుందబెట్టిన అక్కడ పోయిన ప్లేస్ అంటే శ్మశానం అంటాం. అది దీక్ష నియమాన్ని భంగం కాదా? చచ్చిపోయిన వాళ్ళు ఇంటికే పోకూడదు దీక్షలో ఉన్నప్పుడు. మరి అవే ఏం ఫాలో కాము. మేము లైట్ వేసుకున్నప్పుడు అసలు మీరు ఏం చేయొద్దు, మీరు దీక్ష చేయొద్దు. వేరే వాళ్ళ కోట్ల మంది ప్రజలకు మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు కదా. నీ జీవితం నీ ఇష్టం, నీకు నీ స్వతంత్ర సొంత ఆలోచన ప్రకారం నువ్వు బతకవచ్చు. నువ్వు నమ్మమని ఎవడన్నాడు, నువ్వు ఫాలో కామని ఎవడు చెప్పి, నువ్వు ఏది ఫాలో కాకు, నీ ఇష్టం, నీకు ఇష్టం ఉన్నాడు బతకవచ్చు. కానీ లక్షల మంది కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు ఏ వ్యక్తికి లేదు. వ్యక్తి కంటే సమాజం గొప్పది కదా. సమాజానికంటే మించిన వ్యక్తిగత స్వాతంత్రం ఉంటుందా? సమాజం మొత్తం దెబ్బతీసే స్వాతంత్రం ఒక వ్యక్తికి ఉంటుందా? ఉండదు కదా. ఇండివిజువల్ రైట్స్ అనేది సొసైటీ దేశానికి వ్యతిరేకంగా దాటిపోవద్దు కదా, దాని పరిధిని దాటిపోవద్దు కదా. ప్రతి దానికి హద్దులు అనేది ఉంటుందా ఉండదా? అది కంప్లీట్ తప్పు. మళ్ళీ భగవద్గీతలో ఒక పాయింట్ చెప్పిండు, బిఫోర్ ఐ కంక్లూడ్. స్వధర్మే నిధరం శ్రేయ పరధర్మో భయావహ అనే ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో పడ. అంటే ఏంది? స్వధర్మమే ఆచరణకు యోగ్యమైనది, కరెక్టు. పరధర్మం ఎప్పుడు భయంకరమైనది. పరధర్మంలో
ఆలోచించడం ఎప్పుడు ప్రమాదకరమే. నీ స్వధర్మం కూడా నువ్వు కష్టపడినా చివరికి చచ్చిపోయినా అది నీ స్వధర్మమే నీకు మేలు చేస్తుంది తప్ప పరధర్మం ఎప్పుడు భయంకరమైనది, ఆశించడానికి పనికి రాండి, ఎప్పుడు దానిలోకి పోవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పిండు. ఎందుకు ఎట్లా అని చెప్పిండంటే అది నీకు సూటబుల్ కాదు, అది నీకు సూటబుల్ కాదు. ఎందుకంటే ప్రకృతి నిన్ను ఈ దేశంలో కూడా ఈ సంస్కృతిలో పుట్టించింది, దీన్నే ఫాలో కావాలి. కాకుండా దీన్ని వదిలేసి వేరే వాళ్ళ పోయినట్టు నువ్వు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసినట్టు. సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ప్రకృతి యొక్క ధర్మానికి వ్యతిరేకంగా పోయినట్టు. ప్రకృతి వ్యతిరేకంగా పోయినప్పుడు ఏమవుతుంది, చివరికి అది చెడుకే దారితీస్తుంది. అది ప్రకృతి ఎప్పటికైనా నేను నశింపజేస్తుంది. ఆ శక్తి ప్రకృతికి ఉన్నది. సో both popular regions of the world have simply completely failed in converting Hindus and destroying సనాతన ధర్మ, ఇండియన్ కల్చర్. ఇది పూర్తిగా సమూలంగా డ్యామేజ్ చేయడంలో, నశింపజేయడంలో అవి రెండు పూర్తిగా ఫెయిల్ అయినాయి. ఆన్ ద కాంట్రరీ దే దెమ్సెల్వ్స్ గాట్ పొల్యూటెడ్. వాళ్ళే పొల్యూట్ అయిపోయి వాళ్ళ మతాలను యొక్క సిద్ధాంతాలను పూర్తిగా 100% ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళు భారతదేశ సంస్కృతిని పూర్తిగా వదిలించుకోలేకపోయారు. వాళ్ళు ఇప్పుడు రెండు మతాలలో కూడా మట్టలు నల్లపూసలు, పసుపు, గజ్జలు అన్నీ వాడతారు, గజులు వాడతారు, మన వస్త్రధారణ దేన్ని వదిలించుకున్నారు వాళ్ళు. ఆఖరి వాళ్ళు కూడా అక్కడ కూడా ఆ గొర్రెల అక్కడ కూడా కొబ్బరికాయ కొడతారు పోయిన వాళ్ళు. కొడితే కూడా మనకు కాదని లేదు, ఎందుకంటే వాడు గిరాకీ మనకి కాదంటే మనకి మొత్తానికి పోతుంది, అది మన దుకాణం బంద్ అవుతుంది. కేవలం దుకాణాలు డబ్బు సంపాదన కోసం మాత్రమే ఏర్పడ్డాయి ఈ రెండు ఐడియాలజీస్ కూడా. కేవలం ప్రజలను అమాయకులను మోసం చేసి డబ్బు సంపాదించుకునే మార్గాలుగా అవి మారిపోయాయి తప్ప దానిలో ఎటువంటి ధర్మం కానీ, ప్రజలకు మంచి చేసే విధానం కానీ, ప్రజలను మంచిగా ఒక ఉన్నతమైన మార్గంలోకి ప్రజలను మంచిగా ఈ ప్రపంచంలోనే, ఈ సమాజంలోనే మంచి మానవులుగా తీర్చిదిద్దడానికి కూడా అవి ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఐడియాలజీస్ అనమాట. దే ఆర్ జస్ట్ రబ్బిష్. దే హ్యావ్ టు బి థ్రోన్ ఇన్ ద డస్ట్బిన్. అఫ్ కోర్స్ ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఎప్పటికైనా కూడా అవి విరుగుట కొరకే అనే సామెత ఉన్నది. ఏది మంచిది కాదో, ఏది చెడో అది అనివార్యంగా రక్షించి తిరుగుతుంది. ఇదే మన సనాతన ధర్మం చెప్పిందనమాట. ధర్మాన్ని తెలుసుకోండి, ధర్మాన్ని అనుసరించండి. ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి దురాశతోని పోయి ధర్మానికి వదిలేసుకొని ధర్మద్రోహంగా మారి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.